మన పిల్లల్ని మనం ప్రేమగా పెంచాలి తప్ప గారంగా పెంచకూడదు. గారంగా అతి గారం పెట్టేసి ఒగ్గానో కొడుకు ఏమి చేయడు, ఆడు కష్టపడకూడదు. ఆడు చిన్న వయసులో కష్టపడకపోతే పెద్దయ్యాక ఏం కష్టపడతాడో తిని కూర్చుంటాడు అంతే. ఇంకా ఆడి వల్ల మనం చేయాలి అప్పుడు తర్వాత. నేనైతే అలాగే చెప్పాను మా అబ్బాయికి, ఎవరే అన్నం అంటే మేము పెడతాం తప్ప నీ పైకి వచ్చి నువ్వే సంపాదించుకోవాలని చెప్పాను. 5వ తరగతి నుంచే నిమ్మకాయ ఏరతనుకోను, నిమ్మ తోటలో పనుకోను వెళ్ళి వాడు సంపాదించుకునేవాడు. వాడు బట్టలకి అది అంతా ఆడే చూసుకునేవాడు. ఎవరికి ఫోన్ కావాలని అన్నాడు. ఈ ఫోను రీఛార్జ్లు కూడా నా వల్ల అవ్వదు, ఓన్లీ అన్నం పెడతాను, బట్టలు కొంటాను అంతేరా అన్నాను. ఆడే పనిలోకి వెళ్ళాడు. 10,000 రూపాయలు పోసేసి ఇంకో 2,000 అడిగి ఫోన్ కొనుక్కున్నాడు. ఇప్పటికీ ఏదో 4-5 రోజులు ఖాళీ ఉన్నాడంటే కంపల్సరీ ఏదో పనికి వెళ్ళిపోతాడు ఊళ్ళో. అలాగా మన పిల్లలకి మనమే అలవాటు చేయాలి ఏదో ఒకటి. మనిషి సంపాదనతో మొదలెట్టాడంటే ఆటోమేటిక్గా కొంచెం లెక్క వచ్చేది వాడికి. అంతేగాని మనమే డబ్బులు ఇచ్చి బాబా కావాలా కొనుక్కో ఒకడే అని ఆడి గురించి మనం అప్పులు చేసామనుకో, వాళ్ళు ఇంకా అప్పులు చేయంతారు మనల్ని. మన పిల్లలకి మనమే నేర్పాలి ఏమైనా సరే, మనదే బాధ్యత. నేర్పడం అనేసి తర్వాత వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు పాపం.